రాజ్యాంగాన్ని జయప్రదం చేయండి. అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని జయప్రదం చేయండి. అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని గౌరవనీయులైన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మా హృదయపూర్వక జైబీలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి ముఖ్యమైన కారణం ఏప్రిల్ 14 తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం అనేది ఘనంగా జరిపించే ఉద్దేశంతో దానికి మీరంతా కూడా భాగస్వాములయ్యి మన విశాఖపట్నం జిల్లా అంతటా కూడా మీ మీడియా ద్వారా ప్రసారం పెట్టి ప్రపంచ మేధావైనటువంటి ఆ మహానుభావుడు జన్మదిన వేడుకలకి అందరినీ వచ్చేటట్టు మీ వంతు పాత్రగా మీరు నిర్వర్తించాలని, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు ఎప్పుడు మిమ్మల్ని పిలిచిన మా ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి మా యొక్క కార్యక్రమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు మరి వార్తలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు జైబీలు తెలియపరుచుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ ప్రింట్ మీడియా మేము ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారు, నా పేరు బొడ్డు కళ్యాణరావు, అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షుడిని, అదేవిధంగా జేవి ప్రభాకర్ మేష్ గారు, ఆయన ప్రధాన కార్యదర్శి, డాక్టర్ గారా సత్యనారాయణ గారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు అవుతుంది. ఈ 43 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ ద్వారా కూడా దళిత బహుజనులందరికీ కూడా మేము చేరువవుతున్న సంగతి కూడా ముందుగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు సంబంధించి కలెక్టర్ గారు రేపు కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా మనకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హెచ్పిసిఎల్లో ఆయన కూడా వస్తున్నారు. వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్న సంగతి మీ అందరికీ నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. దానివల్ల మనకు ధరలు పెరిగిపోయి ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన అవకాశాలు కలిగినటువంటి, పేదలు లేనటువంటి ఒక దేశాన్ని కలగన్నాడు. మరి అలాంటి కళ నిజం చేయాలంటే ఈవేళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళ నిజం కాలేదు. చేయాల్సినటువంటి బాధ్యత కేవలం ఇదేదో దళితులకు సంబంధించిన అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నరుడు, విశ్వనరుడుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. ఇప్పుడు ఈవేళ రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్నే మార్చాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా అందరూ ఎదుర్కోవాలి. ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి ఈవేళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి అప్పులు ఎగలేసిన వాళ్ళు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎగలేసిన వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. మనమేమో ఇక్కడ కింద ఏంటంటే ఒక సెంటు భూమి ఇస్తారా లేదా అని మనం ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకున్నాక ఒక సెంటు భూమి దేవుడా అని ఆలోచించే పరిస్థితి ఉంటే కొంతమందికి 99 పైసలకి ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో సంపద ఒక దగ్గర పోగుపడిపోకూడదు, దాన్ని సమానంగా పంచమని రాజ్యాంగం చెప్తుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఉండేటటువంటి ఒక భారతదేశాన్ని, ధనికులను మరింత ధనికులుగా తయారు చేసేటువంటి ఒక భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. దానికి ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసంగా మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది కేవలం దళితులకు సంబంధించిన అంశం కాదు. ఇది అందరూ రావాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరూ రావాలి. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మరి వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్లని మనం మనసులో పెట్టుకొని రాబోయే కాలంలో ఎలాగ పేదవాళ్ళని మరి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం ఎలా ఉండాలనేది మనం ఆలోచించాలని చెప్పి ఉద్దేశంతోనే అంబేద్కర్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఆ రోజు 5 గంటలకి మనం ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఊరేగింపు ఉంటుంది. తర్వాత ఇక్కడ లోపలే పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు సత్యనారాయణ గారు